సార్ ఇక నెక్స్ట్ అంశం సార్, ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎవరైతే సీఎంలని గతంలో పనిచేసిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళని తీసుకురావడం అనేది, దీనిపైన నాకు కూడా చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ దాని మీద కొంచెం మాట్లాడండి మీరు అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. మనం రకరకాల అంశాలు చేసాం, మనం పొలిటికల్ రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు మాట్లాడుతూనే ఉన్నాం. మారిపోతారన్న విషయంలో మాత్రం క్లారిటీ ఉంది మనకి. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం చాలాసార్లు. ఇప్పుడున్న వసుంధరా రాజే సింధియా కావచ్చు, లేకపోతే అటు శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, గతంలో పనిచేసిన రమణ్ సింగ్ కావచ్చు, వీళ్ళు ఉండరు, వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తారన్న విషయంలో మాత్రం మనం క్లారిటీగానే చెప్పాం. అయితే ఎవరిని తీసుకుంటారు, ఎవరిని చూస్ చేస్తారనే దగ్గర కొంచెం అంబిగ్విటీ ఉండింది. ఇప్పుడు పేర్లు అయితే ప్రకటించేశారు. అందరు కొత్త వాళ్ళు, వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క నేపథ్యం ఉంది. అక్కడైతే రాజస్థాన్లో అయితే సీఎం అసలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే. నిజానికి ఇట్లాంటి నిర్ణయాలు బీజేపీలోనే సాధ్యమేమో అనిపించేలా ఉంటాయి. ఆయన ఈవెన్ భజన్ లాల్ది నేను ట్విట్టర్లో చూస్తున్నాను ఒక ఫోటో. యాక్చువల్లీ ఆయన ఒక 2-3 నెలల క్రితం అంటే వాళ్ళు ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు బస్లో ఫుడ్ బోర్డింగ్ చేసిన ఫోటో ఉందన్నమాట. మామూలుగా అందరు క్రౌడ్ ఎక్కువగా ఉంటే అందులో నిలబడి ఉన్నాడు, సామాన్యమైన వ్యక్తిలాగా. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ బీజేపీ అన్నట్టు అనిపించేలాగా. సో మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగా ఒక గేమ్ చేంజరా? బీజేపీకి పాజిటివ్గా ఒక గేమ్ చేంజర్గా నిలుస్తుందా, లేకపోతే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇది ప్రతిబంధకంగా రేపొద్దున ప్రాబ్లంగా అయ్యే అవకాశం కూడా ఉందా? ప్రాబ్లం ఉండదండి. మనం లాల్ కృష్ణ అద్వానీ గారి టైం కొంచెం ఫ్లాష్ బ్యాక్ చేయాల్సి వస్తుంది అక్కడికి. ప్లీజ్. లాల్ కృష్ణ అద్వానీ గారికి 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు బీజేపీ. ఆయన లీడర్షిప్ లోడ్లో ఉన్నప్పుడు బీజేపీని ఒక స్థాయి దాకా తీసుకెళ్లారు, కానీ అక్కడి నుంచి పైకి వెళ్ళట్లేదు బీజేపీ. సో ఆ 2004, 2014 రెండు యూపీఏ గవర్నమెంట్ వచ్చిందన్నమాట. సో 2014 ఎలక్షన్ వచ్చే ముందు బీజేపీ ఏం డిసైడ్ చేశారంటే, మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలంటే కొత్త మనిషిని ఒకటి తీసుకురావాలని చెప్పి గోవా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో వాళ్ళు డిసైడ్ చేశారు, నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి క్యాండిడేట్గా మనం అనౌన్స్ చేయబోతున్నాం అని చెప్పేసి. ఆ టైంలో చాలామందికి మోదీ గారు అంటే తెలుసు, కానీ మోదీ గారు ప్రధానమంత్రి మెటీరియల్ అయినా ఆయన పర్ఫామ్ చేస్తారా అని చూశారు. 10 సంవత్సరాల తర్వాత ఎవరికి డౌట్ లేదు. ఇప్పుడు హీ హస్ షోన్ వాట్ ఈస్ కేపబుల్ ఆఫ్. అండ్ నెక్స్ట్ జనరేషన్ రెడీగా ఉన్నారు బీజేపీలో. పాసిబ్లీ 2029లో అమిత్ షా గారు ఉండొచ్చు, దాని తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు, అన్నామలై గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. చాలా పెద్ద లైన్, పైప్ లైన్ ఉంది బీజేపీకి అయితే. కానీ చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఒకటి, ఇంకోటి ఈ సీనియర్ లీడర్స్ బ్లాక్మెయిల్ చేయడంలో. దాంట్లో శివరాజ్ సింగ్ చౌహాన్ని మెచ్చుకోవాలి, ఈవెన్ రమణ్ సింగ్ గారు, వీరిద్దరు ఏం గొడవ చేయలేదు సాయి గారు, దే యాక్సెప్టెడ్. సో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన 18 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హీ హెస్ రూల్డ్ ఇనఫ్, ఆయనకు తెలిసిపోయింది. కానీ రాజస్థాన్లో ఈమె చేయాల్సింది డ్రామా. అండ్ న్యాచురల్ ఇప్పుడు చూడండి, వసుంధరా రాజేని పక్కన పెట్టేస్తారు పార్టీ. గ్రూపిజం చేయడము, హోటల్లో ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మీటింగ్ చేయడం, ఏంటంటే అది డిసిప్లిన్ ఉన్న పార్టీ బీజేపీ. మీరు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మీరు నాకు ముఖ్యమంత్రి చేయకపోతే నేను పార్టీని ఎమ్మెల్యేలు తీసుకెళ్ళిపోతాను. బీజేపీ భయపడరు, కాబట్టి ఆపోజిషన్లో కూర్చుంటారు వాళ్ళు కావాలంటే. కానీ ఈమె ఫస్ట్ ఈ మెసేజ్ చాలా క్లియర్గా వెళ్ళింది సాయి గారు. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది సీనియర్ లీడర్స్ గారు చెప్పడం, మీరు ఎక్కువ డాన్స్ చేయకండి, డ్రామాలు చేయకండి, మేము కొత్త లీడర్షిప్ని తీసుకొస్తున్నాం. సో నెక్స్ట్ ఫస్ట్ ఛత్తీస్గఢ్ నుంచి స్టార్ట్ అయింది, ఒక ట్రైబల్ నుంచి. అక్కడ ఆబ్వియస్లీ ట్రైబల్ ఏరియా మొత్తం. నెక్స్ట్ వచ్చినప్పుడు యూ హ్యాడ్ అన్ ఓబీసీ, రాజస్థాన్లో ఒక బ్రాహ్మిన్. కానీ దాని తర్వాత ఉప ముఖ్యమంత్రులు కూడా అంతే, ఇక్కడ నుంచి మిగతా క్యాస్ట్ నుంచి కూడా తీసుకున్నారు వాళ్ళు. సో ద మెసేజ్ చాలా క్లియర్గా ఏమవుతుందంటే, ఈవెన్ రాజస్థాన్లో అనుకుంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే ఒక సింధీ కమ్యూనిటీ నుంచి వాళ్ళు. సో ఈ మెసేజ్ ఏంటంటే బీజేపీకి నెక్స్ట్ జన్ లీడర్షిప్ అంటాం మనం, నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్. అది మనం తమిళనాడులో చూసాం. అక్కడ తమిళిసై సౌందరరాజన్ ఇప్పుడు మన గవర్నర్, ఇక్కడున్న గవర్నర్గా చాలా సంవత్సరాలు ఇచ్చి ఉన్నారు. దానికన్నా ముందు ఉన్న ఎల్ మురుగన్, వీళ్ళు చాలామంది లీడర్స్ ఉన్నారు అక్కడ. కానీ బీజేపీ డిసైడ్ అప్పుడు చేశారంటే, లేదు వీళ్ళందరినీ పక్కన పెట్టి వీఆర్ బ్రింగింగ్ ఇన్ అన్నామలై అని. చాలామంది ప్రొటెస్ట్ చేశారు అప్పుడు, కొంతమంది రిజైన్ కూడా చేసి వెళ్ళిపోయారు పార్టీ నుంచి. కానీ దాని రిజల్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నామలై గారిది. ఇది బీజేపీ మిగతా స్టేట్స్లో కూడా చేయాల్సింది. ఓకే, దట్ నో బడీ ఈస్ ఇండిస్పెన్సిబుల్, ఇంగ్లీష్లో అంటాం. నన్ను ఎవడు కేసీఆర్ లాగా నన్ను ఎవడు ముట్టలేడు, నన్ను ఏం చేయలేడు, ఏమైనా చేస్తే నేను గొడవ చేస్తానని చెప్పేసి అది వసుంధరాజే ట్రై చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా జెంటిల్మెన్గా బిహేవ్ చేశారు, రమణ్ సింగ్ గారు కూడా ప్రాబ్లం లేదు. బీజేపీ నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ఎందుకు తీసుకొస్తున్నాడు? ఒకటి క్యాస్ట్ కాంబినేషన్, మేము చెప్పినట్లు బ్రాహ్మిన్, ఓబీసీ, ట్రైబల్, రాజ్పూత్, సింధీ అన్ని కాంబినేషన్ తీసుకున్నారు వాళ్ళు మిగతా స్టేట్లో కూడా. సో ఉప ముఖ్యమంత్రి అనే పోస్ట్ లేదు యాక్చువల్లీ, మనకు మిస్నామర్ అది. చాలామంది ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళు ఓత్ తీసుకుంటూ మన ఇక్కడ కూడా బట్టి విక్రమార్క ఓత్ తీసుకున్నప్పుడు మంత్రిగానే తీసుకుంటారు. అది ఉప ముఖ్యమంత్రి అనే పోస్ట్ ఇండియాలో ఎక్కడ లేదు. ఈవెన్ మీరు ఫౌండేషన్ స్టోన్ మీద కూడా ఆ పేరు, ఆ డెసిగ్నేషన్ వేయలేరు. ఇట్ ఈస్ నాట్ అలౌడ్ కాన్స్టిట్యూషనలీ. ఈవెన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే ఒక పోస్ట్ లేదు దేశంలో.
యు ఆర్ ఎ మినిస్టర్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్ అంతే. అప్పుడు సర్దార్ పటేల్ గారు, దాని తర్వాత చాలామంది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా వచ్చారు. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏం చేస్తున్నారు, క్యాస్ట్ ఈక్వేషన్ ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లో అది కాకుండా యూపీ మీద కూడా చాలా మటుకు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఇన్ఫ్లుయెన్స్ యూపీ మీద ఉంటుంది. ఒక యాదవ్ కాంబినేషన్ బీజేపీ చాలా వీక్ ఉన్నారు అక్కడ. సో ఈ యాదవ్ కాంబినేషన్ని తీసుకురావడానికి రిటర్న్ బీజేపీ ఎక్స్పెరిమెంట్ మధ్యప్రదేశ్లో ట్రై చేసింది. ఛత్తీస్గఢ్లో ట్రైబల్ ఓట్స్ కన్సాలిడేట్ చేశారు. రాజస్థాన్ వైపు ఏమో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్. సో దీంట్లో అన్నీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అందరూ అంటున్నారు, మన మాధవరాజ్ సింధియాని ఎందుకు తీసుకోలేదు మీరు, ఆయన పక్కన పెట్టేశారు ఆయన. జ్యోతిరాజ్ సింధియాని పక్కన పెట్టారా అంటారు. జ్యోతిరాజ్ సింధియాని పక్కన పెట్టలేదు. హీఈస్ గాట్ హిజ్ ఓన్ పొజిషన్. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు కోపం? ఇప్పుడు సచిన్ పైలట్ పరిస్థితి ఏమవుతుంది అది చెప్పండి ఒకసారి. జ్యోతిరాదిత్యని రివార్డ్ చేసి బీజేపీ ఆయన ఒక యూనియన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. అది కాకుండా క్యాంపెయిన్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. బహుశా నెక్స్ట్ క్యాబినెట్కి వచ్చినప్పుడు ఆయనకు ఒక ప్రమోషన్ కూడా ఉండబోతుంది మోదీ గారు 2024లో గెలిచిన తర్వాత. కానీ ఈ కొత్త లీడర్లు మీరు చెప్పినట్ల ఎవరో తెలియకున్న లీడర్లకు తీసుకొచ్చి బీజేపీ ముఖ్యమంత్రి చేశారు. అవును, అది బీజేపీ గేమ్ ప్లాన్. అది మనం మెచ్చుకోవాలి. కాంగ్రెస్లో మీరు ఆలోచించండి, చేయొచ్చా వాళ్ళు అట్లా. ఇక్కడ రేవంత్ రెడ్డిని చేశారు కానీ మిగతా సిద్ధరామయ్యని రీప్లేస్ చేసి ఇంకెవరైనా పెడతారు? లేదు, చేయలేరు మీరు. ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ కంట్రోల్ అంతా ఢిల్లీ నుంచి ఉంటుంది. వాళ్ళ ఫేవరెట్స్ ఎవరున్నారో వాళ్ళనే పెట్టుకుంటారు. మొన్నదాకా తెలియని మనుషులందరినీ మనం ముఖ్యమంత్రిగా చూస్తున్నాం బీజేపీ వాళ్ళు. మీరు చెప్పినట్లు అసలు ఎవరో అని కూడా తెలియదు వీళ్ళు. కరెక్ట్. చాలామంది గూగుల్ చేసి చూస్తున్నారు వీళ్ళ బయట ఏంటి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. కానీ పార్టీల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఒకటి ఆర్ఎస్ఎస్తో కనెక్షన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇదన్నీ కన్సిడర్ చేసుకున్నారు. అండ్ డెఫినెట్గా కొత్త లీడర్షిప్ ఎప్పుడు ట్రై చేయాల్సింది. అది కంపెనీ ఉండొచ్చు, అది ఒక పొలిటికల్ పార్టీ ఉండొచ్చు, ఎక్కడైనా కానీ ఒక కొత్త లీడర్షిప్ కావాల్సిందే దేశానికి. ఎందుకంటే కొత్త ఐడియాలు తీసుకొస్తారు, కొత్త ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, రాగానే ఆయన కొన్ని మధ్యప్రదేశ్లో డిసిషన్ ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేశారు. ఇమ్మీడియట్గా ఎవరినో ఆ చేతి కోసేశారని చెప్పేసి ఆ ఇల్లు మొత్తం డెమాలిష్ చేసి పడేశారు. అట్లాంటి డిసిషన్ తీసుకోవడం, ఆజాన్ డిసిషన్ ఒకటి తీసుకున్నారు, మీరు లౌడ్ స్పీకర్స్ యూజ్ చేయలేదని చెప్పేసి. డిసిషన్ హ్యావ్ టు బీ టేకన్. అది కొత్త లీడర్షిప్కి ఏమొస్తుందంటే కొత్త ఐడియాస్ వస్తుంది. గోవాలో చూసాం మనం, ప్రమోద్ సావంత్ గారిని తీసుకొచ్చారు. కర్ణాటకలో కూడా వీళ్ళు చేయాల్సి ఉండే చేయలేదు. అక్కడ వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ తప్పింది అక్కడ. సో డెఫినెట్గా ఇప్పుడు కర్ణాటకలో కూడా దే బాట్ ఇన్ డెఫినెట్ యడ్యూరప్ప గారి కొడుకుని తీసుకొచ్చారు. కానీ దే షుడ్ బ్రింగ్ ఇన్ సంబడి హూ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద పొలిటికల్ ఫ్యామిలీ. కరెక్ట్. ఏ కనెక్షన్ లేకున్న వాళ్ళని తీసుకురావాలి. కానీ కర్ణాటకలో ఉన్న లింగాయత్ ఒక్కలిగా ఒక ఇష్యూతోని అక్కడ నడుస్తుంది కొన్ని రోజులు అట్లానే. రైట్. ఎందుకంటే మన కాంగ్రెస్ని ఎప్పుడు అక్యూజ్ చేస్తుంటాం వాళ్ళు ఫ్యామిలీ పార్టీ అఖిలేష్ యాదవ్ అని. కానీ బీజేపీ ఆ ట్రాప్లో పడకూడదు. అండ్ గుడ్ థింగ్ ఇస్ ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి కానీ, ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ గారిని, అండ్ రాజస్థాన్లో వసుంధరాజ్ అని, దే కన్విన్స్ దెమ్ ఇది పార్టీ కోసం చేస్తున్నాం, మన రేపటి కోసం చేస్తున్నాం, నెక్స్ట్ జనరేషన్ కోసం చేస్తున్నాం అని చెప్పేసి. అండ్ ఐ థింక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇదే మెసేజ్ బీజేపీ మిగతా ముఖ్యమంత్రులు కూడా పంపిస్తారు. మీరు కూడా రిలాక్స్ కాకండి, మీరు యూ షుడ్ పర్ఫామ్ ఆర్ మూవ్ అవుట్ ఆఫ్ ద వే, కొత్త లీడర్షిప్ వచ్చి తీసుకుంటారని చెప్పేసి. కరెక్ట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.